వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మనం విశ్వంను చుట్టి వచ్చటకు 30 సంవత్సరములు పడుతుంది. శనిగ్రహం తన కక్షలో పరిభ్రమణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరముల చొప్పున 12 రాశులలో 30 సంవత్సరాలు పడుతుంది. ఇలా సంచరిస్తున్నప్పుడు 30 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలు ప్రతి మానవుని బాధిస్తాడు. ఎవరికైనా జన్మరాశితో పాటు జన్మరాశికి ఇరువైపులా ఉన్న రాశులలో శని సంచరించుకు కాలంను ఏలిన నాటి శని అంటారు. మరి ఈ ఏలిన నాటి శని సమయంలో చేయాల్సిన పనులేంటి? ఈ దోషం పోవడం అంటూ కుదరదు. కాకపోతే కొన్ని పద్ధతుల ద్వారా ఆ ప్రభావం తగ్గించుకోవచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం. శని ప్రభావ తీవ్రతను తగ్గించుకోవాలంటే విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెప్తున్నారు. ప్రతి శనివారం శనిదేవుని ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభ ఫలితాలను ఇస్తాడు. యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వరాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి. ఏలినాటి శని ప్రభావం 7.5 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి శని పాపగ్రహం కావున కష్టాలను ఇస్తాడు. ఈ గ్రహం రాశిలో ఉన్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, అధమ స్థానానికి వెళ్ళిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే శని మన రాశిలో ప్రవేశిస్తే కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు. వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి జరిపిస్తాడు. కానీ వాటి వెనుక అధిక ఖర్చు వంటి ఇబ్బందులు సృష్టిస్తాడు. అందుకే ఇలాంటి కష్టాల నుంచి గట్టెక్కాలంటే శనివారం శనీశ్వర పూజ చేసి ఆయన్ని శాంతింపజేయాలి. నువ్వుల నూనె, శంకు పువ్వులను సమర్పించి ప్రార్థించాలి. ఇలా చేస్తే శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది. ఈతి బాధలు సైతం తొలగిపోతాయని పండితులు అంటున్నారు. మరి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.